రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ టీడీపీకి గట్టి పట్టున్న కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న తాజా పరిణామం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. కొడుమూరు నియోజకవర్గంలో దాదాపు 100 కుటుంబాలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలో కండువా కప్పుకోవడం కేవలం సంఖ్యాపరమైన నష్టం మాత్రమే కాదు, అంతకంటే మించిన లోతైన అంతర్గత సమస్యలకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఈ ఘటన మరింత బలం చేకూర్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మారాక అనేది కొత్త విషయం కాకపోయినా ఒకేసారి 100 కుటుంబాలు అంటే కేవలం నాయకులు కాకుండా సాధారణ కార్యకర్తలు, మద్దతుదారులు సామూహిక పక్క పార్టీకి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. కోడుమూరులో చోటు చేసుకున్న ఈ పరిణామం స్థానిక నాయకత్వంపై కార్యకర్తలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లిందనడానికి నిదర్శనం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలకమైన బూత్ స్థాయిలో పట్టుకోల్పడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. రాష్ట్ర రాజకీయాలను సుదీర్ఘకాలం శాసించిన చంద్రబాబు నాయుడు ఇలాంటి అనుభవజ్ఞుడి నేతృత్వంలో ఉన్న పార్టీని ఎట్లాంటి ఎదురుదెబ్బ తగలడం విశ్లేషకులకు ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల కాలంలో చంద్రబాబు అధిక సమయాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రధాన అంశాలు, కూటమి ఏర్పాటు, పెద్ద సభలపై కేంద్రీకరించడం వల్ల క్షేత్రస్థాయిలో జరిగే చిన్న చిన్న పరిణామాలను గమనించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కోడుమూరు లాంటి నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం, పార్టీ నుంచి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాల వల్లనే ఈ వలసలు జరిగి ఉండవచ్చు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆకర్షణ కూడా కొంతవరకు పనిచేసినా ప్రధానంగా టీడీపీలో నెలకొన్న అసంతృప్తి ఈ వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఎంతగా శ్రమిస్తున్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, స్థానిక నాయకులను పలకరించే తీరిక దొరకపోవడం, వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం పార్టీ పటిష్టతకు గొడ్డలిపేటుగా మారుతుంది. ఈ పరిణామం ఒక కోడుమూరుకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి అసంతృప్తి రాజుకునే ప్రమాదం ఉందనే సంకేతాలను ఇస్తుంది. ఎన్నికల ముందు ఇట్లాంటి సామూహిక వలసలు ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి. ఇకనైనా చంద్రబాబు నాయుడు కేవలం పెద్ద వ్యూహాలకే పరిమితం కాకుండా కింది స్థాయి కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపడానికి, స్థానిక నాయకత్వాన్ని గాడిన పెట్టడానికి ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరింత నష్టం చవిచూసే అవకాశం లేకపోలేదు. కోడుమూరు ఉదంతం ఒక హెచ్చరిక ఘటనగా భావించి టీడీపీ తన అంతర్గత లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.